పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల ఫలితాలు. ఆ తర్వాత వచ్చేటటువంటి కొత్త సంవత్సరం ఏమిటంటే పరాభవనామ సంవత్సరం. పేరులోనే పరాభవం ఉంది. ఆ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయిపోయిన వెంటనే మీకు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు ఆకాశంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క గమనం అనేది అత్యంత కీలకమైనటువంటి మలుపులు తిప్పబోతుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కుంభరాశిలో రాహుతో కలిసి ఉండటం వల్ల, రవి కూడా మీనరాశిలో శనితో కలవటం వలన వృశ్చిక రాశి వారి జీవితాలలో పెను మార్పులకు సంకేతం కాబోతుందా అనేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల్లో ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఇది మానవాళిపై, సామాజిక మార్పులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం అనేక రకాలైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాల మొత్తానికి చాతుర్గ్రహ కూటములు ఇవే ప్రధానమైనటువంటి కారణాలు. అంటే కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి అంటే రాహువు, కుజుడు, బుధుడు 15వ తేదీ అంటే 14వ తేదీ వరకు రవి కూడా ఇక్కడే ఉంటాడు చాతుర్గ్రహ కూటమిలో. 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత 16వ తేదీ నుంచి చంద్రుడు కూడా వచ్చి చాతుర్గ్రహ కూటమిలో కలుస్తాడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు, చంద్రుడు ఈ కుంభరాశిలో కలిసి ఉన్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే అంగారక దోషం అనేది ఏర్పడుతుంది. దీని వలన ప్రజల్లో ఆవేశం కానీ, అంటే వృశ్చిక రాశి వారిలో ఆవేశం కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ పెరుగుతాయి. బుధుడు కూడా ఇక్కడే ఉన్నటువంటి కారణం చేత మీకు అంటే చతుర్థ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తీసుకుంటే ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి అవకాశం కూడా ఉంది. రవి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మీన సంక్రమణం అంటారు దాన్ని. ఇక్కడ 15వ తేదీ నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే శని, శుక్రగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే రవి శనితోటి, శుక్రుడితోటి కలిసి సంచరించడం వల్ల అధికార వర్గాల్లో కూడా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వపరమైన నిర్ణయాలలో కూడా కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత దాదాపుగా మంచి ఫలితాలే ఇక్కడ వృశ్చిక రాశి వారు పొందుతారు. ప్రధానంగా మీనరాశిలో సంచరించేటటువంటి శని, శుక్ర గ్రహాలు కర్మకారకుడైన శని, భోగకారకుడైనటువంటి శుక్రుడు కలిసి ఉండటం వల్ల కళాకారులకు, సృజనాత్మక రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతతో కూడినటువంటి విజయం లభిస్తుంది. మరి అసలు డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అని తీసుకుంటే ఈ 10 రోజులు కొన్ని యోగాలతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా మనకు మోసుకొస్తూనే ఉంటుంది. 10 రోజుల కాలం అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పెద్ద మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. గృహ, వాహన సంబంధమైనటువంటి విషయాలు ప్రధానంగా మారతాయని చెప్పాలి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:59 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కడో ఏదో అశాంతి వాతావరణం కనిపిస్తున్నదా అనేటటువంటి భావన కలుగుతుంది. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే చంద్రుడు సంచరిస్తుంటాడు. కానీ చంద్రుడు మీ జన్మరాశిలోనే నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఒకవైపు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అయినప్పటికీ ఎక్కడో ఏదో చిన్న మనశ్శాంతి కోల్పోతున్నాం అనే భావన కలుగుతుంది. సహజంగా మీ మాటకు సమాజంలో గొప్ప విలువ, గౌరవం లభిస్తూ ఉంటాయి. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెంటనే తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులను సంప్రదించిన తర్వాత కనుక మీరు నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక సెకండ్ పాయింట్ ఏమిటంటే 11వ తేదీ రాత్రి నుంచి
14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ధనలాభం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి అవకాశం ఉంది. మాట్లాడేటటువంటి మాటలు చాకచక్యంతో పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలానే ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయని కూడా చెప్పాలి. ఇక 14వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాన్ని ఇక్కడ వృశ్చిక రాశి వారు పొందుతారు. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి ఈ చంద్రుడి యొక్క సంచారం మీలో ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యాన్ని సాహసాన్ని కూడా పెంచుతుంది. చిన్న ప్రయాణాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అన్నిటికంటే ప్రధానంగా తోబుట్టువుల నుంచి సోదర సోదరీమణుల నుంచి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా సరే విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఒక అలర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో ఇక్కడ మరలా చాతుర్గ్రహ కూటమి ఒకటి ఏర్పడుతున్నది. ఎందుకంటే చంద్రుడు తన శత్రువులైనటువంటి కుజరాహు గృహాలతోటి బుధుడితోటి కలుస్తాడు. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించండి. ఇంటి వాతావరణం గందరగోళంగా ఉండకుండా చూసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భూ వివాదాల జోలికి వెళ్ళకండి. ఇక 18వ తేదీ రాత్రి 11:30 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని శుక్రులతో పాటు రవి కూడా అక్కడే ఉంటాడు కాబట్టి, చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ మీకు చాతుర్గ్రహ కూటమి మీ రాశికి పంచమ స్థానంలో జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జరిగేటటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలు అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. అలానే శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలకు బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తారు. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఉద్యోగస్తులు కనుక పరిశీలించినట్లయితే 14, 15 తేదీలలో ఆఫీసులో ప్రశంసలు అందుతాయి. అయితే 17వ తేదీన మీ తోటి కొలీగ్స్ తోటి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి దిగకండి. వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్టయితే రియల్ ఎస్టేట్లో కానీ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కానీ లాభాలు ఉంటాయి. కానీ కొత్త పెట్టుబడులకు 12, 13 తేదీలు అనేటటువంటి అనుకూలమైనటువంటివి కావు. విద్యార్థులు ఏకాగ్రత పెరుగుతుంది. టెక్నిక్ కోర్సులు చేసేటటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మహిళలకు కనుక తీసుకుంటే ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు అవసరమని చెప్పాలి. ఎందుకంటే విలువైనటువంటి వస్తువులు చేజారిపోవటము, కనపడకుండా పోవటము, విపరీతమైనటువంటి ఆందోళన గురయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం చక్కగా ప్రాణాయామం చేయడం చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఖచ్చితంగా ఇక్కడ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య అష్టకం కనుక పారాయణ చేసినట్లయితే చాలా మంచిది. మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి పూజ చేయటం కూడా చాలా మంచిది. ఈ ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు వీలైతే పేదవాళ్ళకి ఎరుపు రంగు వస్త్రాలు కానీ కందిపప్పు కానీ దానం చేయటం వల్ల కూడా దాని యొక్క తీవ్రత అనేటటువంటిది బాగా తగ్గుతుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.